ఇక లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాలకు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామ పేరిట ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి మన ధ్యానించే అంశము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ రాత్రి మనం ధ్యానించే అంశం పేరేంటంటే గది తలుపులు మూయు, మది తలుపులు తెరువు. ఈరోజు మనం ధ్యానించే అంశం పేరు గది తలుపులు మూయబడాలి, మది తలుపులు తెరవబడాలి. తలుపులు కదమ్మా, తలుపులు తెరవబడాలి. గది తలుపులు మూయబడినప్పుడే మది తలుపులు సంపూర్ణంగా మనం తెరవగలమండి. ఎప్పుడైతే గది తలుపులు మూయబడతాయో మనకంటూ ఒక షూరిటీ ఉంటుంది. నేను ఎంత గట్టిగా అరిచినా, ఎంత గట్టిగా ప్రార్థన చేసినా మూడో వ్యక్తి ఎవరు కూడా వినరు. మనం ఏడ్చినా, గొల్లు చేసినా, కేకలు వేసినా అది మనకు, మన దేవునికి తప్ప మరి ఎవరు వినరు. కాబట్టి ఓపెన్గా మనం ప్రార్థన చేస్తామండి. మన మనసులో ఉన్న బాధ, మన మనసులో ఉన్న వేదన, మన మనసులో ఉన్న కష్టము అది పూర్తిగా దేవునికి తెలియజెప్పుకుంటున్నాం. ఈ రాత్రి అందుకే మనం ధ్యానించే అంశం పేరు గది తలుపులు మూయబడినప్పుడు మది తలుపులు తెరవబడతాయండి. నీ మనసులో ఉన్న ఆలోచనలు తెరవబడడానికి నీ గదిలో ఉన్న తలుపులు మూయు. ఇది సీక్రెట్ రూమ్. ఇది రహస్యమందున్న చూచి నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చినట్లు రహస్య స్థలం. ఈ రాత్రి దేవుడు మనందరిని అడుగుతున్నాడు, ఎంతమంది గది తలుపులు మూయబడుతున్నాయి? గది తలుపులు మూసి మీరు చేసే పనేంటి? గది తలుపులు మూసి మీరు చేసే పనేంటి? ఈ రాత్రి దేవునికి స్థానం ఉందా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకు స్థానం ఇస్తున్నావా? యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్న మాట, నీవు ప్రార్థన చేయి. 3 విషయాలు సీక్రెట్గా ఉండాలటండి. 6వ అధ్యాయంలో 3 విషయాలు చాలా సీక్రెట్గా ఉండాలట. 3 కంటే కూడా తెలియకూడదటండి. 1, నువ్వు ధర్మం చేసినప్పుడు నీ కుడి చేతితో తెలిసింది ఎడం చేతికి తెలియకుండా ధర్మం చేయాలట. కానీ మనం ఏం చేస్తామంటే ధర్మం చేసినప్పుడు 10 మంది చూడాలి, 10 మంది శబాష్ ఈయన చాలా గొప్పోడు అని పొగడాలి అని మనం ధర్మం చేస్తుంటామండి. 10 మంది మనుషుల దృష్టిలో పడాలని చూసిన వాడు దేవుని దృష్టిలో పడ్డండి. దేవుని దృష్టిలో పడాలని చూసిన వాడు మనుషుల దగ్గర నుంచే ఘనత పొందలేడు. ఈ దినాన వాక్యాన్ని యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఎవరికైనా ధర్మం చేసినప్పుడు, ఎవరికైనా దానం చేసినప్పుడు నీ కుడి చేతితో చేసింది ఎడం చేతికి అంత సీక్రెట్గా ఉండాలి. ఇదేనా ఇది మొట్టమొదటి యొక్క తలంపు యేసయ్య చెప్పిన మాట. 2ది అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్టుగా ప్రార్థన చేయి. అది సీక్రెట్గా ఉండాలటండి. ప్రార్థన కూడా సీక్రెట్ ఉండాలి. నేను ప్రార్థన చేసుకునే వెళ్తున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారండి. ఇది నా ప్రార్థన సమయం, నేను దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఎన్నిసార్లు అని చెప్పుకునే నాదులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఈ దినాన ప్రార్థన కూడా రహస్యం ఉండాలట. ప్రార్థన చాలా సీక్రెట్గా ఉండాలట. అది దేవునికి నీకు తప్ప నీ సమయము పరులకు తెలియకూడదు. నువ్వు ప్రార్థించే సమయం ఎదుటివారు తెలియకూడదు. అంటే ఏ సమయం అయితే
నీ కుటుంబస్తులు కానీ నీ బంధువులు కానీ నేను గమనించారో ఆ సమయంలో దేవునితో మనవి చేసుకోవడానికి నీ యొక్క సీక్రెట్ యొక్క సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మూడోది, ఉపవాసం చేయనప్పుడు అది కూడా రహస్యం ఉండాలండి. ఉపవాసము 10 మంది తెలిసేటట్లు ఉపవాసం చేయకూడదట. ఉపవాసం వేషధారుల వల్ల మీరు ఉపవాసం ఉండకూడదు అంటాడు. 10 మంది చూచినట్లుగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలని అంటాడు. వీధుల్లో నిలబడి ప్రార్థన చేయొద్దంటాడు. ఇదేనా ఈ యొక్క ఉపవాసం కూడా చాలా సీక్రెట్గా ఉండాలటండి. ఈ యొక్క ఉపవాసం కూడా మనం పబ్లిసిటీ చేసుకుంటాం, ప్రార్థన పబ్లిసిటీ చేసుకుంటాం, దాన ధర్మాలు పబ్లిసిటీ చేసుకుంటాం. అందుకే యెషయా గ్రంథం రాస్తే అట్టి ఉపవాసం నాకు అనుకూలం అంటాడండి. సింపుల్ ఒకే ఒక మాట. మీరు ఉపవాసం చేసినప్పుడు గుద్దులాడతారు, మీరు ఉపవాసం తగాదాలాడతారు, మీరు ఉపవాసం చేసినప్పుడు తిట్టుకుంటారు, మీరు ఉపవాసం చేసినప్పుడు రకరకాలైన కార్యాలు చేస్తారు, కలహాలు ఆడుతూ వివాదాలు ఆడుతూ ఇవన్నీ చేస్తారు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం అంటాడు యేసయ్య, తండ్రి అయిన దేవుడు. ఉపవాసం చేసినప్పుడు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టేయు, దప్పికొన్న వారు నీళ్ళు ఇచ్చినాయి. ఆ యొక్క ఎవరైతే కష్టంలో వారిని ఆదుకోండి, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలం కదా అంటాడండి. ఇదేనన్నా మనము దేవుడు మనతో మాట్లాడే అంశం పేరు ఏంటంటే, నువ్వు గదిలోనికి వెళ్ళు. ఫస్ట్ అది నువ్వు ప్రాక్టీస్ చేయి. నీ గదిలోనికి వెళ్ళలేనంత వరకు నీ మది తలుపులు తెరవబడవాలి. 10 మంది ఉంటున్నారనేసి నీకు ఎప్పుడైతే ఇంట్లో అందరూ ఉన్నారనుకోండి, మనం దేవునికి మనసు విప్పి ప్రార్థన చేయలేం. దేవుని దగ్గర మనసు విప్పి మన రోదన ద్వారా మన దేవునికి వినిపించలేమండి. ఎందుకంటే నీ పక్కన వాళ్ళు వింటున్నారు కాబట్టి నీ ప్రార్థన ఖచ్చితంగా అది ఎక్కడో దగ్గర బ్రేక్ అయిపోతుంది. ఓపెన్గా నువ్వు ప్రార్థన చేయలేవు, ఓపెన్గా దేవునితో ఏది చేయలేవు, దేవునితో నీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే రూతం అంటేదండి, ప్రార్థన చేసుకుని ఎప్పుడున్నప్పుడు నేను అక్కడికి గదిలోకి వెళ్తే నువ్వు రావద్దు, ఇది నాకు నన్ను ఫ్రీగా వదిలే, కొంత ఫ్రీగా వదిలే అంటారు. ఎందుకంటే అక్కడ దేవునికి మనకు ఆ యొక్క రిలేషన్, ఆ బంధం బలపడడానికి మనం ఒంటరిగా దేవునితో మనము పోరాడాలి, ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఈ దినాన మనము ఈ 2025వ సంవత్సరము ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇది అలవాటు చేసుకున్నామా? నీ రహస్యమందు చూసి నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ కుటుంబం ఆశీర్వదింపడాలన్నా, నీ బిడ్డలు ఆశీర్వదింపడాలన్నా, మీ చేతి వల్ల ఆశీర్వదింపడాలన్నా దేవునితో సమయం వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. ఏ సమస్య అయినా సరే దేవుడు ఖచ్చితంగా దాన్ని రూపుమాపుతాడండి. నీ ఇంటిలో ఏ ప్రాబ్లం ఉండి, మన జీవితంలో ఏ కష్టం ఉన్నా దేవుడు ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు. కానీ ప్రార్థన సమయము ఏర్పాటు చేసుకోకపోతే అది మీ చేతిలో ఉంది. ప్రార్థన సమయం ఏర్పాటు చేసుకున్న వారి కుటుంబాల్లో నేను గ్యారెంటీ ఇవ్వగలను, ఈ 2025వ సంవత్సరం మీ కుటుంబాల్లో నూతనమైన కార్యాలు జరుగును గాక, నూతనమైన ఆశ్రయం మీ ఇంటిలో జరుగును గాక, నూతన అభిషేకం మన కుటుంబాల్లో దిగి వచ్చును గాక. అదే ప్రార్థన చేస్తున్నా అండి. ప్రభా 24వ సంవత్సరంతో కాపాడు. నాకు తెలిసినంత చాలా విషయాల్లో నువ్వు ఆశీర్వాదం కమ్ములించావు. 25వ సంవత్సరం ఇంకా అద్భుతాలు చేయను ఆయన, ఇంకా అద్భుతాలు చేయడానికి నా సంఘాన్ని నువ్వు బలపరచు. ప్రతి ఒక్కరికి మోకరించే జీవితం దయచేయి. ప్రార్థనలు మోకరించాలా, మాది అలవాటు చేసుకోండమ్మా. చిన్న బిడ్డలు కూడా మోకరించలేదు, నాకు ఎందుకు అలవాట్లేదు. మోకరించడము ఎంత యేసయ్యే మాదిని జీవించాడు, యేసయ్యే మాదిని జీవించాడు. ఇప్పుడు నేను మోకరించలేకపోతున్నా అని చెప్పి బాధపడుతున్నాను. నేను నాకున్న అభ్యాసము మోకరించి ప్రతిదీ ప్రార్థన చేస్తూ చాలా ఎక్కువగా ఉండేవానండి. మోకాలు వేయలేకపోతున్నాను ఇప్పుడు. కానీ మీకు మోకరించే సమయం కూడా మీరు మోకరించిపోతే నాకన్నా ఇంకా తక్కువ ఏజ్లోనే మీ మోకాలు వేయలేరు. జ్ఞాపకం పెట్టుకున్నామా, మోకరించుట నీకు ఏకాగ్రతను కలుగు చేస్తుంది. మోకరించినప్పుడు నీ ప్రార్థనలో ఒక సరైన రీతిని నువ్వు ప్రార్థించగలవు. యేసయ్యే మాదిరిని చూపించాడు. నిలబడి ప్రార్థించేది ఒక వంతు, కూర్చొని ప్రార్థించేది ఒక వంతు, పండుకొని ప్రార్థించేది ఒక రకరకాలైన ప్రార్థన వైఖరి బైబిల్లో ఉందండి, కాదని నేను అన్నాను. కానీ యేసయ్య ఎక్కువ శాతం చేసింది ఏమనగా మోకరించి ప్రార్థించడం ఒక మంచి అభ్యాసం అండి. ఈ రాత్రి వాక్యం నేను మాట్లాడుచున్నాడు. నీ గదిలోనికి వెళ్ళు, రహస్యమందు చూచి నీ తండ్రిని ప్రతిఫలం ఇవ్వడానికి మదిలో ఉన్న తలపులు తెరువు, నీ ఆలోచనలు తెరువు.
ఏదైతే నీ మనసులో బాధ ఉందో, నీ మనసులో వేదన ఉందో, నీ మనసులో కష్టం ఉందో యావత్తు దేవునికి తెలియచే. అది చేసినప్పుడు ఆశీర్వాదాన్ని. గదిలోకి వెళ్ళిన కొంతమంది జీవితాలు మనం చూద్దాం. వారి యొక్క జీవితాలు ప్రతిఫలం పొందుకున్నా లేదో మనం చూద్దాం. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక చుట్టూన తలుపు మూసి కుమారుడు వచ్చిన పాత్రల్లో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని చెప్పగా వాడు మరేమీ లేవు, అంతలో నూనె నిలిచిపోయాను. ఇక్కడ మనం గమనించినప్పుడు మన గది తలుపు తెరిచామా అద్భుతాలు జరగాలండి. గది తలుపును మూసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇంటిలో అద్భుతాలు జరగాలి. జరిగినంత వరకు దేవుని యొక్క సందులో ప్రాకులాడాలని. ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న బాధ ఏంటంటే, ఎలీషా దగ్గర ఇద్దరు సేవకులు ఉండేవారు. ఆ సేవకుడు అప్పులు చేసి తన బిడ్డలో అప్పులు పాడైపోయాడు. భర్త చనిపోయాడు. భార్య మీద పడ్డది, యజమానురాల మీద పడ్డది. ఎవరి దగ్గరైతే సొమ్ము తీసుకున్నారో ఆ యజమానుడు వచ్చి ఇద్దరు కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఆ సమయంలో ఈ తల్లి చేసిన ఉత్తమమైన పని ఏంటంటే, ఎవరు బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, తన యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు. తిన్నగా ఎలీషా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, నా పరిస్థితి ఇది, యజమానుడు నా బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నాను, నేను నా భర్త చేసిన అప్పుడుకు నా బిడ్డలు బలైపోతున్నారు, వారు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని ఎలీషాని అడిగినప్పుడు ఎలీషా అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందో చెప్పు, ఏం చేయాలో చెప్తాను. ఈరోజు దేవుడు కూడా అదే మాట నిన్ను నన్ను అడుగుతున్నాడండి. నీ గదిలోకి వెళ్ళావు, తలుపులు మూసావు, నీ దగ్గర ఏముందో నువ్వు చెప్పవు, దేవుడు కార్యాలు చేయమంటావు. నీ దగ్గర ఉన్నది నువ్వు దేవుని దగ్గర ఓపెన్గా చెప్పాలి. అయ్యా నా దగ్గర, ఈ తల్లి చెప్పింది, అయ్యా నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా, అంతగా నీకేం లేదు, నా దగ్గర కొంచెం నూనె ఉంది, ఆ నూనె తప్ప నా దగ్గర ఏం లేదు. నా అప్పుల బాధలు చూస్తే తలక మించిన అప్పులు ఉన్నాయి, కానీ నూనె అయితే కొంచెమే ఉంది. ఈ సమస్య పరిష్కారం ఏంటి, ఈ ప్రాబ్లం ఎలా తీరుతుంది, ఈ కష్టం ఎలా తీరుతుంది అంటే ఎలీషా అంటున్నాడు, నువ్వేమీ చేద్దామా, నీ గదిలోకి వెళ్ళు, తలుపులు మూసేయి, తెచ్చిన కొంచెం నూనె కాలికొండలో పోయి. ఈ రాత్రి సమస్యలు అధికమైనప్పుడు, కష్టాలు అధికమైనప్పుడు, బాధలు అధికమైనప్పుడు, అయ్యో నేను ఒంటరిదాన్ని, నాకంటూ ఎవడు లేడు, నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది అని మనము ఇతరులకు చెప్పి సానుభూతి పొందే కన్నా దేవునితో చెప్పి అద్భుతాలు చేయడం, అద్భుతాలు పొందుకోవడం విన్నాండి. కష్టము మనుషులతో చెప్పుకుంటే ఆ టైంకి మనము సానుభూతి పొందుకుంటాం. తర్వాత వాళ్ళు మనం చూసి వారు చేదరించుకుంటారు, మనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. కానీ దేవుడితో నీ మనసు చెప్తే ఏ కష్టం సరే ఆయన వినగలిగే చెవుడు, గ్రహించగల మనసు మనకు అనుగ్రహిస్తాడు. మన మాటలు అన్నీ వింటాడండి. కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈ తల్లి చేసే ఉత్తమం ఏంటంటే, ఎలీషాని అడిగింది, నేను ఏం చేయాలి ఆయన, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు, వీధులు ఇంటి ప్రతి ఊరిలో ఉన్న ప్రతి వారి ఇంటికి వెళ్ళు, ఖాళీ కుండలన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసిరండి అన్నాడండి. ఒక్కొక్క కుండ ఇంత ఉంటుందండి. ఆ కాలంలో ఒక్కొక్క కుండ ఇంత ఉంటుంది. ఇంత కుండలో ఎంత నూనె పడుతుంది ఆలోచించండి. ఊర్లో అన్ని దండి రమ్మన్నారండి. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ తల్లి తన భర్త చేసిన అప్పులకి బిడ్డలు కూడా యజమానులు తీసుకెళ్ళిపోతారు, ఊళ్ళందరికీ తెలుసు. వెళ్ళి కాలుకొండలన్నీ అందరి దగ్గరికి వెళ్ళి ఎవరింట్లో కాలుకొండ దండి రమ్మంటే ఎవరిని ఇస్తారమ్మా? దీని ఇస్తావా నువ్వు? సమస్య లేదు, నాకు ఈ కొండ నాకు చాలా అవసరం అంటావండి.
అక్కడ వెళ్ళి అడిగినప్పుడు అందరూ ఇచ్చారు. కారణం ఏంటి తెలుసా? అది ఎలీషాగా చెప్పారు కాబట్టి. ఆ ఖాళీ కుండలన్నీ దండుకొని తీసుకురామ్మా, నువ్వు దండుకొని తీసుకొస్తే ఏం చేయాలని చెప్తాను. అందరికి ఒకలాంటి ఆశ్చర్యం. ఎందుకు ఆయన తెమ్మన్నారు, దేనికోసం తెమ్మన్నారు, ఏదో గొప్ప అద్భుతాలు జరుగుతాయేమో చూద్దాం అని చెప్పి అందరూ ఇచ్చారండి. ఇంకా ఉన్నాయేమో దండి అంటే ఇంకేం లేవు, అయిపోయినా అన్నారు. అప్పుడు ఎలీషాగా చెప్తున్నారు, నీకున్న కొంచెం నూనె పైకెత్తి ఖాళీ కుండలో పోయి, నీకున్న కొంచెం నూనె ఆకాశమే పెట్టి ఖాళీ కుండలో పోయి. నూనె ప్రార్థనకు సాదృశ్యం ఉందండి. నూనె అభిషేకానికి సాదృశ్యం ఉంది. నూనె విస్తరించాలంటే నీ 2 చేతులు పైకెత్తాలండి. నూనె విస్తరించాలి, 2 చేతులు పైకెత్తాలి. పరమందున్న నా దేవ, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. నా సమస్యలు తీరాలన్నా, నా కష్టాలు తీరాలన్నా, నా బాధలు తీరాలన్నా నాకు నువ్వే దిక్కు. నీ 2 చేతులు పైకెట్టు. చేతులు పైకెత్తడం అంటే సరెండర్ అయిపోవడం అండి. చేతుల పైకెత్తి సబ్మిషన్, అప్పగించుకోవడం, అంకితమైపోవడం, దేవునికి సమర్పించుకోవడం. అయ్యా నాకంటూ ఎవరు లేరు నాయన, నువ్వే నాకు దిక్కు నాయన. నాకున్న సమస్య, నాకున్న కష్టం, నాకున్న బాధ నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోలేను. దేవునితో 2 చేతులు పైకెత్తడం అండి. అదే మాట ఏం చెప్తున్నాడు. ఎప్పుడైతే పోస్తుంది నూనె ఆ కాలికొండలో పోస్తుందో, ఆ కొంచెం నూనె విస్తరిస్తుంది. ఆ నూనె ఎంతంటే అన్ని కొండలు నిండిపోయినాయండి. అన్ని కొండలు నిండిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవమ్మా, ఉన్న కొండలన్నీ తీసుకొస్తామంటే అక్కడ రాయబడింది, నూనె అక్కడికి ఆగిపోయాను. అంతవరకు ఫ్లో అవుతూనే ఉందండి. అంత నూనె వస్తూనే ఉంది. ఆ నూనె సమృద్ధిగానే వస్తూనే ఉంది. అందుకే కీర్తనగా ఏమంటానండి, నా గిన్నె నిండి పొర్లు వచ్చున్నది. ఆయన సగం ఇచ్చే దేవుడు కాదండి, ఆపాపు ఇచ్చే దేవుడు కదా ఆయన. నీకు కావలసిన సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. నీకు ఎంతైతే నీడుందో, ఎంతైతే అవసరం ఉందో, ఎంతైతే అక్కడుందో అక్కడిని తీర్చే దేవుడు ఆయన. అక్కడ 5 రొట్టెలు వెళ్ళి చిన్ని చేపల దగ్గర ఆయన రొట్టె ఇచ్చాడా, అంటే ఇరిపేసి ఇచ్చాడా ముక్కలో? పూర్తి రొట్టె ఇచ్చాడండి ఆయన. అంటే 5 రొట్టెలు వెళ్ళి చిన్న ముక్కలు చేసి పీస్ ఇవ్వలేదండి. సమృద్ధిగా ఆకలి తెచ్చే దేవుడు ఆయన. నువ్వు దేవుని యొక్క సందులో ఎప్పుడైతే 2 చేతుల పైకెత్తి నీ తలుపులు మూసి ప్రార్థిస్తావో, నువ్వు గోజారుతావో, కన్నీరు కాలుస్తావో, నీ తలుపులు దేవుని తెలుస్తావో, నీకు సమృద్ధినిచ్చి కాపాడు దేవుడు ఆయన. ఈ తల్లి మళ్ళీ పరిగెత్తుకుంటే ఎలీషా దగ్గరికి వెళ్ళిందండి. ఇక్కడ ఒక సత్యం గమనించారు. లేనప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, కష్టం ఉంది కాబట్టి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా చెప్పారు, ఆమె చేసింది విస్తారమైపోయింది, నూనె సమృద్ధి ఉంది. ఇంకా ఎలీషా దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, తన ఇష్టం చేయొచ్చు. కానీ అలా చేయలేదండి. మళ్ళీ తిరిగి ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత నూనె ఉందయ్యా, ఇంత నూనె ఉంది, ఇప్పుడు ఏం చేయాలంటే, నేటి యొక్క సేవకులు ఏమంటారు తెలుసండి, అమ్మ నీకు ఎంతైతే నూనె అవసరం అంత ఉంచుకొని తక్కినంత తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టామా అంటున్నాను. ఈ రోజులో ఉన్న సేవకులు నీకు ఎంతైతే నీడుందో అంతవరకు నువ్వు వాడుకో, నువ్వు ఉపయోగించుకో, మిగిలిన తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టు అనే సేవకులు కూడా ఉన్నారండి. ఎలీషా గారు అలాగల్లదండి. అమ్మ మిగిలిన నూనెతో నువ్వు నీ బిడ్డలు హోల్సేల్ వ్యాపారం చేసుకోండి అమ్మా, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి అన్నాడండి. ఎప్పుడు మీరు చెప్పండి, గజ తలుపులు మోయబడినప్పుడు అద్భుతాలు జరిగినాయా జరగలేదా? మరి ఎందుకమ్మా మన గజ తలుపులు మోయాం? సమస్యలుగా ఎందుకు ఉంచుకుంటాం? కష్టాలు ఎందుకు ఉంచుకుంటాం? మీకు తెలుసా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్ మీటింగ్స్ ప్రారంభించిన దగ్గర నుంచి చేతిలో పైస లేదండి. చేతిలో పైస లేదు. మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు, కానీ ఈ ఆలయం ప్రారంభించిన దగ్గర నుంచి అదే పరిస్థితి మంది. నాకున్న విశ్వాసం ఏంటంటే, నువ్వు కార్యాలు చేసే దేవుడు. ఒంటి చేతిలో ఏ యొక్క పైసలు లేకుండానే ఇంత ఆలయం ఇచ్చే కదా నాయన. ఈ మీటింగ్స్ అయిపోతారు,
అది మీటింగ్స్ నీకు ఇష్టమైతే, నా సంఘానికి ఆశ్చర్యకరమైతే, నా సంఘ బిడ్డలందరూ దీవించబడాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అది వారి ఒక్క మొక్కలో నేను నవ్వు చూడాలి, అది నేను కోరుతున్నాను. నాకు సాయంత్రం దేవుని దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థించినప్పుడు ద్వారాలు తెరిచాడండి. ఒకటే రెండు ఎలాగొచ్చాయో నాకు తెలియదు. ఎక్కడ కూడా అంటే లోతు లేకుండా సమృద్ధినిచ్చాడండి, సమృద్ధినిచ్చాడు. అన్ని విషయాలు ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో సంఘం యొక్క సహకారము, సంఘం యొక్క ప్రోత్సాహము, యవన బిడ్డ యొక్క ప్రోత్సాహం అంటే అది నా పని కాదు, మన కుటుంబం యొక్క పని కాదు, సంఘం యొక్క పని, దేవుడే చేశాడండి. ఈరోజు ప్రార్థన అంత శక్తి ఉందమ్మా. ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. చేసేవారి గురించి మాట్లాడట్లే కానీ చేయని వారి గురించి మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడవండి. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మనసు విప్పి చెప్పుకోవడం, నీ కుటుంబం యొక్క ప్రత్యేక అవసరం పంచుకోవడం. ప్రార్థన అంటే మామూలుగా జస్ట్ అంటే నామకే వస్తే కాదండి. మన రూటమ్మ చెప్పిందండి, ప్రార్థన అనే దానికి అభ్యర్థన. అర్థన అంటే ప్రభువా నువ్వు నన్ను దీవించినంత వరకు నేను వదలనయ్యా, నువ్వు నా కుటుంబాన్ని దీవించి నేను విడిచిపెట్టను అని ప్రాకులాడడం, వేడుకోవడం, కన్నీరు కాచడం. అది గదిలోనే జరుగుతుందండి. ఓపెన్గా నువ్వు చేయలేవు, అందరినప్పుడు నువ్వు చేయలేవు. నువ్వు నాకు ఎందుకు ఇవ్వు నాయన, నువ్వు చేసిన తప్పేంటి, నా కుటుంబం ఎందుకు ఈ కష్టాలు, నాకు బాధలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అని నువ్వు కన్నీరు కాచి ఏడవడానికి నీ గదులకు వెళ్ళాలండి. ఈ రాత్రి అంటున్నాడు, ఆ తల్లి వెళ్ళింది తనకున్న అప్పుల బాధలన్నీ కూడా పోగొట్టుకుందండి. రెండో తల్లి 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం. ఆ దినమందు ఎలీషా షూనేం పట్టణము పోగా అప్పుడు గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతను బలవంతం చేశాను. అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఇంట భోజనము చేయించి వచ్చాను. ఆ సమయంలో జరిగిన సన్నివేశం అండి. ఆ మార్గంలో పోయినప్పుడంతా ఈ ఇంటి ద్వారా తెలిసే ఉండేయండి. పాత వారికి తెలుసు, అగస్త్యని గారు అని చెప్పి ఒక సేవకుడు, దైవ సేవకులు వీళ్ళకి వస్తుండేవారండి. ఇప్పుడు ప్రభుని నిర్దేశించారనుకోండి, అప్పలమ్మాయి గారు, మరదప్పలమ్మాయి గారు ఒక రూమ్ దాని అతని కోసం అలాట్ చేశారు. ఒక రూమ్ ఆయన కోసం కేటాయించారు. మాయ గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అమ్మ తీసుకున్నాండి. ఆ దైవజన ఆయన ఒక రెండే విషయాలు, ఆయన లైఫ్ లాంగ్ అదే వాక్యం అండి. విత్తువానికి ఉపమానమే చెప్తుండేవాడు ఆయన. విత్తుటకు వెళ్ళాను, త్రోవ పక్కన విత్తాను, అది 100 60 30 మంచినని విత్తన వాటి గురించే వాక్యం చెప్పేవాడు ఆయన. ఎంత ప్రార్థన పరుడు అంటే అంత గొప్ప దైవజనుడు. అతని యొక్క బట్టలు ఉతకడానికి నాకే ఇచ్చేవాడండి. అప్పుడు ఎన్టీఆర్ ప్యాంట్లాగా ఎంత కింద ప్యాంట్ ఎంత పొడవు ఉండేదండి, బెల్ ప్యాంట్ అండి, బెల్ ప్యాంట్ అంటారు. ఒకసారి ఏమన్నంటే ప్యాంట్ నాకు ఇచ్చి, కరుణాకర్ ఈ ప్యాంటు చాలా కాస్ట్లీ ప్యాంటు, ఇది ఎవరికి నువ్వే వేసుకో, నువ్వే వాడుకున్నారండి. ఏ ప్యాంటు బాబు అని చెప్పి అది ఇంత పొడవు ఉంది. ఆ దైవజనుడు తన యొక్క ఆ ఇచ్చిన వస్త్రాలు సంతోషంగా తీసుకున్నాను. అది నాకు వేసుకోవడానికి అనుకూలంగా లేకపోయినా సరే ఒక సేవకుడు ఇచ్చేది ఉంటే అది ఆశీర్వాదకరంగా భావించి తీసుకున్నాను. ఆ సేవకుడి దగ్గర ఎంత మంచి మంచి అంటే బైబిల్ సంబంధించిన బుక్స్, ఎంత ఖరీదైన బుక్స్ ఉండేయంటే వాటి చూసి చాలా ఆశపడి ఉన్నాండి. కామెంటరీస్ అంటే కాస్ట్లీ కామెంటరీస్ ఉండేవి. బైబిల్ అంటే ఇది ఒక్క బైబిలే కాదండి, దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి, ఖరీదైన పుస్తకాలు. ఒక్కొక్క అధ్యాయం నుంచి వివరణ ఉండే పుస్తకాలు ఉన్నాయి. ఆ కామెంటరీస్ అన్నీ కూడా ఆయన చదువుతూ తన టైం అంతా కూడా దేవుళ్ళు స్పెండ్ చేస్తూ ఉండేవాడండి. ఆ దైవజనులు వచ్చినప్పుడంతా కూడా ఈ యొక్క రూమ్స్ అలాట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారం పెంచుతూ
ఆయన కడపత్తులు రాస్తే కడపలు పంచుకుంటూ తిరుగుతూ ఉండేవారండి ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే శూన్య పట్టణంలో కూడా అదే తల్లి అదే పని చేసిందండి. ఆయన కోసం గది కట్టింది. దేనికోసం? రెస్ట్ రూమ్. అది విశ్రాంతి తీసుకోవడానికి. అలసట ఈ దైవజనుడు ఆ మార్గంలో పోయినప్పుడంతా నడిచే వెళ్తాడు కాబట్టి అలసటతో ఉంటాడని చెప్పి ఆ రెస్ట్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసిందండి. లైట్ ఒకటి ఏర్పాటు చేసింది, టేబుల్ ఏర్పాటు చేసింది, చైర్ ఏర్పాటు చేసింది. మరి ఆ తల్లికి ఉన్న ప్రాబ్లం తెలుసా? బిడ్డలు లేరండి. అంత కోటీశ్వరిగా ఉన్న కుటుంబము బిడ్డలు లేరు. ఆ తండ్రికి అన్నాడండి, అమ్మ నీకేం కావాలో కోరుకో, నువ్వు ఏమి ఆశించి నాకు ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు, ఇంత భయభక్తులు చూపిస్తున్నావు, నేను వచ్చినప్పుడంతా నా కోసం ఒక రూమ్ కేటాయించావు, నాకు తినడానికి ఆహారం పెడుతున్నావు, నీకేం కావాలంటే ఏమీ వద్దు అన్నదే కానీ నాకు ఈ సమస్య అని చెప్పలేదండి. కానీ ఎలీషా గారు ఉన్న శిష్యులు గమనించి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఎలీషా గారు చెప్తే ఆ తల్లిని పిలిచి వచ్చే ఏడాదికి మీ ఇంట్లో బాబు పుడతాడమ్మా. ఆ బాబు పుట్టిన తర్వాత ఆ బాబు చనిపోతాడండి. అప్పుడు ఈ తల్లి చేసిన గొప్ప నేను తెలుసా, బిడ్డని ఎలీషా గారి యొక్క మంచం మీద పడుకుంటూ పెట్టి ఏ యొక్క ఇల్లు అయితే కట్టిందో, ఏ రూమ్ అయితే కట్టిందో ఆ చనిపోయిన బిడ్డని తీసుకెళ్ళి ఎలీషా గారి మంచం పడుకోబెట్టి తలుపులు వేసి ఎలీషా గారు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళిందండి. నేను అడిగానా నాకు బిడ్డలు కావాలని, నేను కోరలేదు కదా, మీరే నాకు ప్రార్థన చేసి నాకు బిడ్డ పుడతానని చెప్పాడు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నప్పుడు అక్కడ ఎలీషా ఆ బిడ్డను బ్రతికించి తిరిగి తల్లికి అప్పగిస్తాయండి. ప్రార్థన ద్వారా మరణాన్ని సైతము జయించగలిగేది ప్రార్థన అండి. ప్రార్థనలో నీకున్న పట్టు ఎంత బలంగా ఉంటుందో, నీ ఇంటిలో ఎటువంటి యొక్క సమస్య ఉన్నా, ఏ యొక్క రుగ్గాత్మ ఉన్నా, ఏ రోగం ఉన్నా నీ ప్రార్థన శక్తులను జయించవచ్చు. ప్రార్థన అలా ఉండాలండి. ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థన ఉండాలి, బలహీనమైన ప్రార్థన కాదండి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నామం కనపరచబడాలి. శక్తి కలిగిన ప్రార్థన, శక్తిహీనత కలిగిన ప్రార్థన. ఒక దేవుని యొక్క సంతానం కావాల్సింది బలమైన ప్రార్థన రావాలండి, అడుక్కునే ప్రార్థన కాదండి. నువ్వు అడిగేది ఎలా ఉంది తెలుసా? నీ ఆత్మ డెవలప్మెంట్ కోసం అడగాలి, నీ ఆత్మలో బలపడడం కోసం అడగాలి, దేవునికి నీకున్న బంధము బలపడడం కోసం అడగాలి, నీ రిలేషన్ దేవునితో దూరంగా ఉన్న రిలేషన్ దగ్గర అవ్వడానికి అడగాలి. కానీ గొంతమ్మ కొడుకులు కాదండి. ప్రార్థన చేయగానే ఇంకా అవకాశం దొరికిన చాలు, నా కుటుంబం దీవించాయి, నా బిడ్డలు దీవించాయి, నా వ్యాపారం ఇదే ప్రార్థన. అది నేను వద్దనండి. తిమోతిలో రాస్తాడు, మీరు మొట్టమొదటి రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, దేశం కోసం ప్రార్థన చేయండి, నాయకుల కోసం ప్రార్థన చేయండి, ఆఖరిలో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో. వాళ్ళందరినీ వదిలేస్తాము, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నా గదిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఓపెన్గా దేవునితో, నీకు దేవునికి అడ్డుగా ఏవైతున్నాయో ఒప్పుకొని నువ్వు వాటిని దేవుని సమర్పించడం ఉండాలండి. డోర్స్ మూసినప్పుడు నీ ఆలోచన తెరవబడాలండి. ఈ శూన్యమి అని గనురాలు తలుపులు మూయగానే మరణించిన తన కుమారుని తిరిగి తన ప్రార్థన శక్తి ద్వారా బ్రతికించుకుందండి. అంత గొప్ప అద్భుతాలు జరిగినాయి. 3వ అద్భుతం దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఎట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారమోకాలుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి తెరవబడుండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించు వచ్చాను. ఇక్కడ దానియేలు గది తలుపు మూసాడండి. మూసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. స్తుతి ప్రార్థన రెండు కలుస్తున్నాయండి. దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవునికి నామాన్ని కనపరుస్తున్నాడు. ఇట్టి శాసనము రాయబడి, ఏ శాసనం అంటే మరణ శాసనం అని.
దానియేలు ప్రార్థన చేస్తున్నానని చెప్పి రాజుగారు తెలిస్తే తలకాయ ఉండదు. అట్టి శాస్త్రం రాయబడి ఉన్నను దానియేలు దేవునికి ప్రార్థన చేయక మానలేదు, తన గది తలుపులు మూయక మానలేదు, దేవునితో మనం చేయడం మానలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ప్రార్థన చేయడము మానను. అది తీర్మానం అండి, అది డిసిషన్. నా తలకాయ పోయినా పర్లేదు, నా దేవునితో మాట్లాడే నేను మానను, నా దేవునితో ముచ్చరించే మానను. ప్రార్థన మనం పోస్ట్పోన్ చేస్తామండి కొన్నిసార్లు. ఒక డిసిప్లిన్ లైఫ్ కలిగిన వారు ఎవరైనా సరే ఈ సమయం ప్రార్థనా సమయం అంటే ఆ సమయం ప్రార్థన చేస్తారండి. వాళ్ళు వేరే దానికి అవకాశం ఉండదు. ఈ రాత్రి దేవుని యొక్క మాట్లాడగా దానియేలు అంత ప్రార్థన కలిగి జీవించాడు కాబట్టి సింహాల గ్రూపులో పడేశారండి దానియేలుని. సింహాలు ఏమీ చేయలేదు, దానిలతో ఆడుకున్నాయి. దానిలతో ఆడుకున్నాయండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇక్కడ రాజు దగ్గర 120 మంది మీటింగ్ పెడితే దేవుడు సింహాలతో మీటింగ్ పెట్టాడండి. నా కొడుకు వస్తాడు, నా యందు విశ్వాసం భయభక్తులు కలిగిన నా కుమారుడైన దానియేలు నీ దగ్గరికి వస్తాడు, జాగ్రత్త సింహ, నువ్వు ఉపవాసం ఉండాలి. సింహాలతో దేవుడు మాట్లాడు, మీరు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే వాక్యం రాయబడి ఉంది, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలని ప్రభు జంతువులతోనూ నిబంధన చేయదును. ఆ దినం నేను ఏ దినమైతే దేవునితో మనం సమయం ఇచ్చిస్తామో, దేవునికి ప్రార్థన చేస్తామో, ఆ దినమున నేను దేవుడు భూజంతువులతో ఆకాశ పక్షులతో నేలని ప్రభు జంతువులతో నిబంధన చేయదంటే నేను ఒడంబడిక చేస్తాను, ఒట్టి పెట్టుకుంటాను. అది నిజమంటే కాదంటారా? ఏలియాకి ఎక్కడి నుంచి వచ్చినాయేమో ఆహారము, కాకులతో వచ్చింది. యోనా ఏది మింగేసింది? చేప మింగేసింది. మరి ఆ చేప నినివే దగ్గరికి తీసుకెళ్ళి కక్కేసింది. దేవుని యొక్క వాక్యం నిరర్ధకం కాలేదండి, ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రాత్రి నీ ప్రార్థన అంత పవర్ ఉందండి. దానియేలు యొక్క ప్రార్థన విన్నారు, దేవుడు జంతువులతో మీటింగ్ పెట్టాడు. దానియేలు ఏమీ చేయకూడదంటే దానియేలు ఏమీ చేయలేదు, కానీ దానియేలుని పడేసిన జనాల్ని పిప్పికిని చేసి చంపేసిందండి. ఈ రాత్రి దేవుని యొక్క మాట అంటున్నాడు, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపుపోయి అద్భుతాలు చూస్తావు. ఈ యొక్క శత్రువైన సాతాను సింహంలా గర్జించే సింహంలా నేను వెతుకుతున్నాడు. ఆ సాతాను ఉచ్చులో పడకుండా, బారిలో పడకుండా అంటే ప్రార్థనని కంచెని వేసుకో. ప్రార్థన కంచె నీ కుటుంబానికి, ప్రార్థన కంచె నీ సంఘానికి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 10వ వచనం అండి, 5వ వచనం చదవను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే దేవునికి ప్రార్థన చేయించి ఉండెను. ఆ తర్వాత ఆ రాత్రియే పేతురు ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రించుచుండెను. చాలా ఇక్కడ మనం గమనించినప్పుడు సంఘమైతే అత్యాసక్తితో రూములో తలుపులు మూసి ప్రార్థన చేస్తున్నారండి. మార్పు పెరిగల అక్కడికి వచ్చినట్టు మనం చూస్తున్న 12వ అధ్యాయం 10వ వచనంలో. ఇక్కడ ఈ తలుపులు మూసి ప్రార్థన ఎలాగుంది తెలుసండి? సమాధానం పొందినంత వరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారు. మా దేవుడు సమాధానం ఇవ్వాలి, బలం పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు, సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొక్క మార్గం కోసం ప్రార్థన చేస్తున్నారు. పేతురు చుట్టూ సంఖ్యలేసి బిగించినప్పుడు ఆ పేతుని తప్పించడానికి ఎవరు వల్ల కాదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు చంపేస్తారు పేతుని, నెక్స్ట్ రోజు చంపేస్తారండి. ఆ రాత్రి దేవునితో వెళ్ళి పేతుని యొక్క సంఖ్యలు తీసివేసిన కారణం ఏంటి తెలుసా?
సంఘము గదిలో మోకరించి ప్రార్థిస్తుందని. వారి గది తలుపులు తెరబడ్డాయి. వారి మనసున్న వేదన, దుఃఖం, అయ్యా మా పాస్టర్ గారిని కాపాడయ్యా, మా పేతురు గారిని కాపాడయ్యా అని సంఘమంతా అత్యాశక్తి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒక్కరి మాత్రం వినే కెపాసిటీ ఒకరికే ఉందండి. స్వరాన్ని గుర్తుపట్టే శక్తి ఒక తల్లికే ఉంది. ఆ హృదయం చిన్నది వినుటకు వచ్చాను. ప్రార్థన చేస్తుంది, తలుపు చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, తలుపు చేస్తుంది. వీరైతే ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనకు సరైన రెస్పాన్స్ ఉంటుందో లేదో అని డౌట్ కొద్దీ ప్రార్థన చేస్తున్నారు. రోజైన చిన్నది ప్రార్థన చేస్తుంది, నా దేవుడు ఖచ్చితంగా మా పేతురే గారిని తీసుకొస్తాను నమ్మికతో ప్రార్థన చేస్తున్నాను. నమ్ముట నీవనైతే అంతా సాధ్యమే. నీ గదిలో తలుపులు మూసినప్పుడు నమ్మికతో ప్రార్థన చేయాలండి. దేవుడు నీ ఇంట్లో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఏదైతే ఈ సంవత్సరం లాస్ అయ్యావో, 2024లో లాస్ అయ్యావు, నువ్వు చేసే పనుల్లో వ్యాపారంలో కానీ నష్టపోయావు, ఆ నష్టపోయిన దాన్ని పూర్తి చేయడానికి దేవుడు 25 సంవత్సరానికి ఇచ్చాడండి. నీ ఇంటి ద్వారా తెలుస్తలేనా నీకు సమృద్ధిగా ఆశ్రయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సమృద్ధిగా దీవెనతో కుమల్చమని ఆశపడుతున్నాడు. ఎప్పుడు కూడా కష్టాలు అనేవి సంపూర్ణంగా ఉండిపోవాలి, జస్ట్ వస్తాయి అంతే. ఆ టైంలో నువ్వు నిలబడితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆశీర్వాదం చూడగలవండి. ఈ రాత్రి ప్రార్థనలతో దేవుని దగ్గర వేడుకోవాలి. నీ గద్దెలను మూసి నీలో ఉన్న దుఃఖము, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న చింత దేవునికి మనసు విప్పి చెప్పండి. ప్రాబ్లం లేదు, మనసు విప్పి చెప్పడం ప్రారంభించండి. దేవుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆశీర్వాదంతో నింపుతాడండి. అద్భుతాన్ని కుటుంబం జరిగిస్తాడు. ఈ రాత్రి గొప్ప దీవెన, ఆశీర్వాదం దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించింది గాక. ఆమేన్. మహాపరిశుద్ధుని జీవుల మా యేసయ్యని కొందనాలు తండ్రి. ఆశ్చర్య కార్యములు చేయన యేసయ్య, నీ ఆశ్చర్యమైన కార్యాలతో సంఘం అంతటిని నేను పని ప్రార్థిస్తున్నాను. రాజా, ఏ కుటుంబం కూడా దాంట్లో అలసత్వం కానీ, నీరసత్వం కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, ఆయా సమృద్ధి గల వ్యాపారంగా మార్చడానికి ఉన్న అడ్డులు, ఉన్న ఆటంగా నా యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో నువ్వు జరిగిస్తున్న అద్భుతాన్ని బట్టి స్తోత్రం నాయన, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇంకా సంఘము ఎదగడానికి, నీలో వేరుపడడానికి, నీలో స్థిరమైన సంఘం నిలవడానికి, ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగి ఉండడానికి, సంపూర్ణత కలిగి ఉండడానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. తల్లులను లేపండి అయ్యా, రోధించే స్త్రీలను లేపండి అయ్యా, యవనస్తులు లేపండి అయ్యా, నీ కాడి మోసే యవనస్తులు లేపండి. స్తోత్రాలు తండ్రి. ఈ సంఘము రాజా ఎదుగుదల లేని సంఘంగా కాకుండా ఎదిగే సంఘంగా మార్చడానికి ద్వారాలు తెరవనే సైనిక స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘములో ఉన్న అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అందరూ సమ్మిళితమైన రోజునటువంటి చేస్తూ సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు ఆయా ప్రార్థించే బిడ్డలు లేపమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నన్ను కూడా బలపరచనయ్యా, నా కుటుంబాన్ని బలపరచనయ్యా, మా ఇరువుని సమృద్ధిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. రాజా, నీకు మేము అంకితం అవుతున్నాం తండ్రి ప్రభావ. నీ కాడి మూయాలని తీర్మానం చేసుకున్న మమ్మలను అయ్యా నువ్వు వాడుకునేసే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యము, శక్తిని, బలాన్ని అందరికీ సమకూర్చలేనా ఆధ్యాత్మిక తండ్రి స్థిరత్వం కలిగిన బిడ్డలుగా మమ్మల్ని అందరూ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఎవరెవరు ఏ అవసరంతో వచ్చున్నారు, ఏ అక్కడితో వచ్చున్నారు, ఏ కుదురుతో వచ్చున్నారు రాజా, ప్రతి ఒక్కరు అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాము. నేను రాజా నీకు స్తోత్రాలు తండ్రి. వెలిచిన బిడ్డలకు తండ్రి ఆరోగ్యం, ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. వ్యాపారాలను బలపరచండి, రైతు వాటిని బలపరచండి. ఈరోజు ప్రయాణం వెలిచిన సేవను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. తన ప్రాంతాన్ని చేరి నామను కనపరిచేదాన్ని దయచేసి నీకు స్తోత్రాలు తండ్రి. రాజా, ఈ దినం తన ప్రాంతం నీ యొక్క దేవునితో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం గురువు సంఘం అంతటి మీద లైవ్లో వీక్షిస్తున్నాం. ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డ మీద సదాకాలంతో ఉండి ఆశించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.